గంటలకు పైనే ఏసీబీ కేటీఆర్ ని విచారించినటువంటి పరిస్థితి ఏంటి? కేటీఆర్ గారు విచారణ తర్వాత కొన్ని కామెంట్స్ కూడా చేసినటువంటి సిచ్యువేషన్ కదా, ఏ రకంగా చూస్తుంది బీఆర్ఎస్ మొత్తం ఈ వ్యవహారాన్ని? అందరికీ నమస్కారం. వాస్తవానికి నిన్న మేము చాలా మంచి ర్యాలీ తీయడం, అందులో నా గొంతు కూడా అది అయింది. మీరు చూస్తున్నారు, వాస్తవానికి కేటీఆర్ గారు మా నాయకులు, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిప్పుకు చెదలు బట్టాయి అనేది ఎంత నిజమో, బీఆర్ఎస్ పార్టీ నాయకులు మా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు గారు అవినీతి చేయరనేది అంత సత్యం అనేది ఇవాళ తేలిపోయింది. వీళ్ళు కావాలని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ అక్రమ కేసులు పెట్టారనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఆడ నేను రెండే అడుగుతున్నాను. ఇంతకుముందు బీజేపీ మిత్రులు మాట్లాడారు, వాళ్ళు కాంగ్రెస్ తానా అంటే వీళ్ళు తందానా అంటున్నారు, అంతే. ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ కు రక్షణ కవచంగా బీజేపీ నిలిచిపోయింది అనడానికి నేను రెండు క్వశ్చన్లు అడుగుతాను. ఇప్పుడు కేటీఆర్ గారే అడిగిన క్వశ్చన్, ఓకే నేను డబ్బులు ఇచ్చాము, నా మీద ఈ ఇద్దరు అధికారుల మీద కేసు పెట్టారు, మరి తీసుకున్న కంపెనీ వారిని ఎందుకు పిలవలేదు అని అడిగాడు. దానికి సమాధానం లేదు. రెండో క్వశ్చన్, మా మీద కేసు పెట్టారు, మరి ఆ కంపెనీ మీద ఎందుకు పెట్టలేదు, దానికి సమాధానం లేదు అధికారులకు. కాబట్టి ఇది ఫాల్తు కేసు, ఇది అక్రమ కేసు, ఇది ఖచ్చితంగా మోటివేషన్ కేసు. కావాలని ఇది ఒక బదనాం చేయాలనే బీఆర్ఎస్ పార్టీ నాయకులను చేయాలి అనే ఒక ఉద్దేశంతో పెట్టిన కేసు అనేది క్లియర్ గా అక్కడ ఎవరికైనా, ఈ రాష్ట్రంలో చదువు వచ్చిన వాళ్ళకు ఎవరికైనా అర్థమవుతుంది. కాబట్టి ఇది నిలబడదు, దీంట్లో ఏమి చేసేది లేదు. కానీ కొన్ని రోజులు వీళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా, ఇప్పటికే సంవత్సరం దాటిపోయింది, ఒక్క హామీ కూడా సరిగ్గా నెరవేర్చలేదు. కాబట్టి ప్రజలు నిలదీస్తున్నారు, కాబట్టి ప్రజలు అడుగుతున్నారు, కాబట్టి ప్రజలని తప్పుదో పట్టియాలి, ఇష్యూను డైవర్ట్ చేయాలని ఉద్దేశంతో ఇప్పటిదాకా నగశర్ల పోయింది, హైడ్రా పోయింది, మూసి పోయింది, తర్వాత కాళేశ్వరం మీద ఎంక్వైరీ ఏమైందో తెలియదు, ఫోన్ ట్యాపింగ్ ఏమైందో తెలియదు, గొరిల్లా స్కామ్ ఏమైందో తెలియదు. అంటే ఇవన్నీ చూస్తుంటే నిజంగా వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ పేరు తలవకుండా, ఒక్క నిమిషం కూడా లేని పరిస్థితిలో, కేసీఆర్ గారి పేరు తలవకుండా నిద్రపట్టే పరిస్థితిలో వీళ్ళు అధికారంకి వచ్చారు. అది కాదు రామ్మూర్తి గారు, నిన్న మొన్నటి వరకు అరెస్ట్ చేసుకుంటారా చేసుకోండి, నేను రెడీగా ఉన్నాను, అవసరమైతే అక్కడికి వెళ్ళి మెడిటేషన్ చేసుకుంటాను, ఇలాంటి కామెంట్స్ చేసినటువంటి కేటీఆర్ ఇప్పుడేంటి ఏకంగా సుప్రీంకోర్టు దాకా వెళ్తున్నారు. ఒక పక్క లొట్టపీస్ కేసు అంటున్నారు, ఏమీ లేదు ఈ కేసులు అంటున్నారు, అవినీతి జరిగినప్పుడు కేసు ఎక్కడ అంటున్నారు. కానీ కోర్టుల దాకా, ఉన్నత స్థాయి కోర్టుల దాకా వెళ్తున్నటువంటి పరిస్థితి. పైకి ఏం మాట్లాడుతున్నా, పైకి ఎంత గంభీరంగా మాట్లాడుతున్నా లోపల భయపడుతున్నారు అంటుందిగా కాంగ్రెస్. ఒప్పుకుంటారా? ఇప్పుడు భయపడాల్సింది కాంగ్రెస్ పార్టీ. అయ్యో కేసు పెట్టినాం, ఇది ఫాల్ట్ అని తేలితే మమ్మల్ని దుమ్మెత్తిపోతారు, ప్రతిపక్షాలు ఎట్లా వాళ్ళకు కాంగ్రెస్ బీజేపీ వాళ్ళకు వంత పాడుతూనే ఉన్నాయి, కానీ ప్రజలు మాత్రం చీకొడతారు. వచ్చేది ఎన్నికలు, ఏదో రకంగా ఈయనను లోపల వేయాలి. ఎందుకంటే అరెస్ట్ నోటీసులు ఇచ్చినాం, ఎంక్వైరీ నడుస్తుంది, ఇక ఎంక్వైరీలో ఏం లేదని తేలితే మా బండారం మొత్తం బయటపడుతుంది, ఇక ఇవన్నీ పెట్టిన కేసులన్నీ పోతాయి అనేది ఒక భయం రేవంత్ రెడ్డికి వెంటాడుతుంది, కాంగ్రెస్ పార్టీకి వెంటాడుతున్నది. వాస్తవానికి అవును, ఒక ప్రాథమిక హక్కుగా, ఒక పౌరుడిగా నాకున్న హక్కు కోసం నేను ఎక్కడికైనా పోతాను, న్యాయం కోసం పోతాం. మేము వాళ్ళు గనక ముట్టికాయలేస్తే కవితకు ఒక బెయిల్ వచ్చినప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే హైకోర్టు కూడా ముట్టికాయలు వేసింది. లాస్ట్ కు అఫిడవిట్ ఇచ్చి కాలు మొక్కి వచ్చిన పని చేసిండ్రు రేవంత్ రెడ్డి. కాబట్టి మేము అట్లా అన్నాం కదా, మాకు న్యాయం మీద, ధర్మం మీద మాకు ఖచ్చితంగా ఒక ఆశ ఉన్నది, ఖచ్చితంగా గెలుస్తామనే ఆశ ఉంది. మేము తప్పు చేయలేము కాబట్టి మేము ఎంత దూరమైనా పోతాం. కోర్టులు కదా వీళ్ళ దగ్గర. ఇప్పుడు మిత్రుడు, బీజేపీ మిత్రుడు అవుతుండు, శిక్షలు పడతాయి, ఖరారు అయిపోయింది, చాలా జైలుకు పోవాల్సి వస్తుంది. వీళ్ళ దగ్గరనే ట్రయల్ నడుతుంది, వీళ్ళ మంత్రుల పేసీలలో ట్రయల్ నడుతుంది, మొత్తం వీళ్ళే శిక్షలు వేస్తారు, వీళ్ళే జైలుకు పంపిస్తారు. వాళ్ళు ట్రయల్స్ నడుపుతున్నారు, మీరు జడ్జిమెంట్ ఇచ్చేస్తున్నారు, మేమేం చేయలేదని మీరు జడ్జిమెంట్ ఇస్తున్నారు. వాళ్ళేమో ఏదో